హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవంతిని. సో ఈ రోజు అయితే బనానా జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక మిక్సీ జార్లోకి 2 బనానాస్ తీసుకోవాలి అండ్ ఇలాచి కిస్మిస్తో కొంచెం పాలు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం షుగరు అండ్ మళ్ళీ కొంచెం పాలు కూడా తీసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ లోపలైతే నేను గ్లాస్ని ఇలా చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం పాలు వాడాం కదా, సో ఆ పాలు అయితే నేను కాగబెట్టి చల్లార్చిన తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకున్నాను. సో అలా ఉంచుకోవడం వల్ల జ్యూస్ బాగా చల్లగా ఉంటుంది అండ్ ఐస్ క్యూబ్స్ని అవాయిడ్ చేయొచ్చు. సో మనమైతే పచ్చి పాలు ఉంటాయి కదా, అవి వాడకూడదండి, ఎందుకంటే పచ్చి పాలల్లో బ్యాక్టీరియా ఉంటుంది. మినిమం 2 మినిట్స్ అన్నా బాయిల్ అవ్వాలి పాలు. సో అలా వాడకూడదు పచ్చి అయితే. సో నేనైతే గ్లాస్లో జ్యూస్ తీసుకున్న తర్వాత ఆల్మండ్తో అండ్ కాజుతో ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఫైనల్గా చాక్లెట్ సిరప్ వేసుకొని మళ్ళీ ఒకసారి డెకరేట్ చేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉండే బనానా జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది అందరికీ నచ్చుతుంది, పిల్లలకి పెద్దలకి. సో మీరు కూడా ట్రై చేయగలరనుకున్నాను, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.